సార్ 2018లో ఆయన ముఖ్యమంత్రి కావడానికి 5,000 కోట్లు దాచిపెట్టిందని చెప్తున్నాం. మీ అనుమానమా ఆరోపణనా ఏంది? ఇది వాస్తవమే కదా. 5,000 కోట్లు దాచిపెట్టిండు కేసీఆర్ తెలుసు. ఇంటెలిజెన్స్ ఆ సంచులు తీసుకుపోయి దాచిపెట్టిండ్రు. ఆ రోజు ఇంటెలిజెన్స్ అయింది ఎవరు ఆయనకు తెలుసు. ఇది వాస్తవమే, ఇది వాస్తవమే. అందుకే హరీష్ రావు గుహలలో పడుకుంటుండే, ఏది కాళేశ్వరం గుహలలో పడుతుండే, ఆ పైసల కోసం పడుతుండేది. వాస్తవమే. మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, సీఎంతో రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నా తీసుకోవాలని కూడా చెప్పినా. మీరు మొన్న ఇక్కడే ఏదైనా చిట్చాట్ చేసినప్పుడు నాకు ఏం చెప్పినా ఆయన తెలుసు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన కరెక్ట్ అనుకుంటున్నారా లేదా? ఆయన అన్నది కరెక్టే. రేవంత్ రెడ్డి గారు 20 మంది లేపుతున్నది నేను అన్నది కరెక్టే. నేను పార్టీ అయినా ప్రభుత్వం ఆయన అన్నది కరెక్టే, నేను అన్నది కాదు కరెక్ట్. అది మీ ఇద్దరి మధ్య సైతం ఉందా, కోఆర్డినేషన్ ఉందా? నేను పార్టీ ఆయన గవర్నమెంట్. మీరు పార్టీ ప్రెసిడెంట్ కాదు కదా. యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్. ఇది కాంట్రవర్సీ ఏం లేదు. కరెక్ట్. కలవద్దు, కలిస్తే కాన్ఫిడెంట్. టైం డిసైడ్ తెలుస్తుంది. అవునండి. మరి మల్లారెడ్డి మీ పార్టీలో చేరినట్టయితే ఆయన మీద ఉన్న కేసులని పోతాయా? వాటి మీద దర్యాప్తు మల్లారెడ్డి వ్యవహారం ఏమో ప్రేమ అడుగుతాను. మల్లారెడ్డి వ్యవహారం అవునండి. అట్లనే ఇప్పుడు ఇందులో ఎమ్మెల్యేలు కనుక చేరినట్టయితే వాళ్ళ మీద కేసులన్నీ ఉష్కాకేనా? ఒకవేళ అంటే మీరు కూడా అన్నారు కదా, ఉన్న ఎమ్మెల్యేలు అని చెప్పేసి అన్నారు కదా, అది బలం చేయకుంటుంది. అలా మళ్ళా ఆ రోజు వస్తుందేమో అని అన్నా. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే రోజు వస్తుందేమో అని అన్నా. అది నాలైంది, ఊహించిన చిత్రం. అది ఊహించిన చిత్రం. మీరు కాళేశ్వరం మీద పదే ఆరోపణలు చేస్తారు కదా, దానికి సంబంధించి విజిట్ చేపిస్తామంటారు సీఎం. 13 తారీఖు బస్సు పెట్టి అందరూ రావచ్చారన్నాడు. మీరు కూడా ఏమైనా వెళ్తున్నారా? అది గవర్నమెంట్ చూసుకుంటారు. మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ చూసుకుంటారు. చేరికలు ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏమన్నా చేరికలు కొంతమంది చూద్దాం. ఎందుకంటే అది హైలీ కాన్ఫిడెన్షియల్ విషయాలు కదా. ఇది ఏఐసిసి లెవెల్ కాన్ఫిడెన్షియల్ విషయాలు, జాయినింగ్స్ అన్ని కూడా కొంత నేను కొన్ని విషయాలు మాట్లాడకుండా ఉంటేనే చాలా. 13వ తారీఖు మేడిగడ్డ డిస్ట్రిక్ట్ ఉంది. అదే రోజు నల్గొండ చెరువు నల్గొండ పేరు మీద బీఆర్ఎస్ సభ నిర్వహిస్తుంది కదా. ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చే మీరు ఎట్లా చూసుకున్నా మాకు అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం లేదు. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా మీ ఇష్టం, అది మీడియా ఇష్టం. అది దాని మీద మేము కామెంట్స్ చేయాలి. మీరు ఎట్లా ఊహించుకోవచ్చు. మీడియా యువర్ రైట్స్ మీరు ఎట్లా ఉపయోగించుకోవచ్చు, మీరు ఎట్లా ఊహించుకోవచ్చు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ పెట్టినా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్ష నాయకుడిగా వస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరిండు. అది మర్యాదగా కోరిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మర్యాదలు పాటించారు. కేసీఆర్ గారు ఆహ్వానాన్ని మన్నించకుండా మర్యాదలు పాటిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే ఆయనకి మర్యాద ఉంటుంది. అంటే అధికారం ఇస్తేనే అసెంబ్లీకి వస్తే, అధికారం ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అనేది అది తప్పుడు సంకేతాలు ఆయనకే పోతాయి. కాకపోతే ఒక భయం అయితే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఏమంటాడో ఏందో అనే భయం కూడా కేసీఆర్ ఉంటుంది. ఎల్ఓపీ తీసేసి ప్రతిపక్ష రావట్లేదు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అపోజిషన్ తప్పించుకునే ముచ్చాడు అవన్నీ, అవన్నీ వేసి ముచ్చాడు. నీకు ప్రజలు అపోజిషన్ పార్టీ పాత్ర ఇచ్చారు, నువ్వు అది కూడా పాటించు. అంటే నేను పవర్ ఇస్తే ఆయన ఉంటా, పవర్ అయిపోతే పూర్ణట్టే కాదు కదా. ప్రజలు ఏది ఇస్తే దాన్ని నువ్వు స్వీకరించాల్సిందే, దాన్ని నువ్వు పాటించాల్సిందే. చట్టసభలు అంతే కదా ఇచ్చేది. అసలు చెప్తూ కొడతాను అన్నాడు కదా రేవంత్ రెడ్డికి.
అవసరం